మీ ఫ్రెండ్ ఎవరైనా కష్టాల్లో ఉన్నారా? మీ ఫ్రెండ్ ఎవరైనా అప్పుల్లో ఉన్నారా? లేదంటే మీ ఫ్యామిలీకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? అయితే జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వర దేవస్థానానికి వెళ్ళిరండి. మా తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు. జీవితంలో సీరియస్గా చెప్పాలంటే అరుణాచలేశ్వర దేవస్థానంకి వెళ్ళే ముందు, అరుణాచలేశ్వర దేవస్థానానికి వెళ్ళిన తర్వాత అని అంటే లైఫ్ని 2 పార్ట్గా చేయొచ్చు. అంత పాజిటివ్ వైబ్ అరుణాచలేశ్వర దేవస్థానంలో ఉంటుంది. దాంట్లో కూడా మెయిన్గా మహాకుంభమేళ అయింది కదా, 144 ఇయర్స్కి ఒక్కసారి అయ్యే మహాకుంభమేళలో ఎంత పాజిటివ్ వైబ్ దొరికిందో దానికన్నా ఎక్కువ అరుణాచలేశ్వర టెంపుల్లో దొరుకుతుందని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఇప్పుడు అరుణాచలేశ్వర టెంపుల్ అంటే వెళ్ళి దర్శనం వచ్చేది గొప్ప కాదండి. ఇప్పుడు తిరుపతిలో ఎలాగో కొండెక్కి దర్శనం చేసుకోవాలో, అయితే కొండెక్కేది ఏం కంపల్సరీ కాదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా తిరుపతి తిమ్మప్ప దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి తిమ్మప్ప అంటే బాలాజీ చూస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అంతే పాజిటివ్ ఎనర్జీ అరుణాచలేశ్వర శివుడిని చూస్తే వస్తుంది. అండ్ మెయిన్గా గిరి ప్రదర్శనాన్ని చేయాలి. 14 కిలోమీటరు అందరూ ఉపవాసంతో చేస్తారు, కొందరు ఏం మాట్లాడకుండా చేస్తారు. మీరు ఎలా చేస్తారో అది మీకు వదిలింది. అయితే చెప్పులు వేసుకోకండి, సాక్స్, లేదంటే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు షూస్ వేసుకోవచ్చు, లేదంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు షూస్ వేసుకోవచ్చు. అయితే ఒక్కసారి అరుణాచలేశ్వర దేవస్థానానికి వెళ్ళి గిరి ప్రదర్శన చేసి రండి. మీ జీవితం ముందు ఆఫ్టర్ అని నన్ను ట్యాగ్ చేసి మీరే చెప్తారు. సో ఎవరైనా కష్టాల్లో ఉంటే, లేదంటే జీవితంలో అన్నీ కోల్పోయా అనేవాళ్ళు ఉంటారు కదా, లేదంటే నా లైఫే బాగాలేదు, నా జాతకమే బాగాలేదు అని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్కసారి అరుణాచలేశ్వర దేవస్థానానికి వెళ్ళిరండి. మీ జీవితం డెఫినెట్లీగా మారుతుంది. నేను చాలా హిందూ టెంపుల్స్కి వెళ్ళా, అయితే హైయెస్ట్ పాజిటివ్ వైబ్ చూస్తున్నది రెండు. ఒకటి తిరుపతి తిమ్మప్ప, ఇంకొకటి అరుణాచలేశ్వర శివ. సో ఒక్కసారైనా అరుణాచలేశ్వర దేవస్థానానికి వెళ్ళి గిరి ప్రదర్శన చేసి, అక్కడ లింగాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని అంతా చూసి లాస్ట్కి అక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది. ఆ గిరి ప్రదర్శన చేశాక దాన్ని చూసి గోపురం చూస్తే మీకు సాక్షాత్ శివుడిని చూసినంత సంతృప్తి కలుగుతుంది. సో ఈ వీడియోని మిస్ చేయకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అరుణాచలేశ్వరం అనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి.